హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనము ఆపరేటర్ లెవెల్స్ గురించి తెలుసుకుందాం. ఆపరేటర్ లెవెల్స్ అంటే బిగ్ ప్లేయర్స్ డ్రా చేసే లెవెల్స్ అన్నమాట. మామూలుగా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేస్తూ ఉంటాం, కానీ అవి చాలా సార్లు మనల్ని ట్రాప్ చేస్తూ ఉంటాయి. ఫేక్ బ్రేక్అవుట్ తో పాటు ట్రాపింగ్ అనేటివి చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో పాటు ఈ ఆపరేటర్ లెవెల్స్ అనేటివి మనం డ్రా చేసుకుంటే మనకు యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ముందుగా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఎలా డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా మందికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏందో తెలియదు. నా ఛానల్లో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా డ్రా చేయాలో నేను ఒక డెడికేటెడ్ వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చూడండి. ఇంకా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకో వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనము ఆపరేటర్ లెవెల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో మనకు 3 నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రౌండ్ నెంబర్, దీన్నే పిఎస్ఓ లెవెల్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి 2 డిజిట్ నెంబర్. థర్డ్ వన్ వచ్చేసి ఫిబొనాసీ నెంబర్ 60 to 50% లెవెల్. ఇది దీన్ని గోల్డెన్ జోన్ అని కూడా అంటారు. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా చూద్దామండి. ఇది రౌండ్ నెంబర్స్ అంటే ఏందో, 2 డిజిట్ నెంబర్స్ అంటే ఏందో, ఫిబొనాసీ లెవెల్స్ అంటే ఏందో, ఇది మనం ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి రౌండ్ నెంబర్స్. రౌండ్ నెంబర్స్ అంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ 1000 నెంబర్స్ అనమాట. అంటే 51,000 అనేది ఒక రౌండ్ నెంబర్, అలాగే 52,000, 53,000, 50,000, 49,000, అలాగే 48,000, 47,000, 46,000 అనేది మనకు రౌండ్ నెంబర్ 1000 నెంబర్స్ అనమాట. ఇందులో మళ్ళీ 500 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ 51,500 మళ్ళీ రౌండ్ నెంబర్ అవుతుంది. 52,500 అనేది ఇంకో రౌండ్ నెంబర్ అవుతుంది. 53,500 అనేది ఇంకో రౌండ్ నెంబర్ అవుతుంది అనమాట. 50,500 అనేది ఇంకో నెంబర్ అవుతుంది. 49,500 అనేది ఇంకో నెంబర్ అనేది అవుతుంది. ఇలా మనము పిఎస్ఓ లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 డిజిట్ నెంబర్స్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మీకు 2 డిజిట్స్ అనేవి రావాలన్నమాట. 2 డిజిట్స్ అంటే ఇప్పుడు ఒక నెంబర్ లో 2 డిజిట్స్ అనేవి రావాలి. మనకు 5500 వచ్చింది అనుకోండి, ఇది 2 డిజిట్ నెంబర్ అనమాట. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి అనమాట. అలాగే 53388 అనేది 2 డిజిట్ నెంబర్ అనమాట. ఇది విధంగా. అలాగే మనకు 52662 అనేది ఇది విధంగా చూడండి. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ 66 అనేది వచ్చింది. అలాగే 40011 ఇందులో 2 డిజిట్ అనేది వచ్చింది. అలాగే 49900, అలాగే 48220, అలాగే 53223 అనేటివి ఇవి 2 డిజిట్స్ నెంబర్స్ అనమాట. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. అంటే సేమ్ నెంబర్స్ అనేటివి ఉన్నాయి 2 టైమ్స్. ఇక్కడ చూడండి 3388, ఇక్కడ చూడండి 2 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, 66 వచ్చింది. ఇక్కడ 9900 వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ 2 డిజిట్స్ రాలేవండి, ఇక్కడ 0 పెడదాం. 40 వచ్చింది, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 22 ఉంది. ఇక్కడ చూడండి 5 ఉంది, 3 ఉంది, 00 ఉంది, 3 ఉంది. ఇట్లా డబల్ డిజిట్ నెంబర్స్ అనేటివి ఇట్లా డ్రా చేసుకోవాలన్నమాట. అలాగే ఫిబొనాసీ లెవెల్, ఇది మనకు అందరికి తెలుసు. ఆల్రెడీ దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో గిట్ట చేశాను. ఇక్కడ మనం ఫిబ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైనా మార్క్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన నెంబర్స్ 2 నెంబర్స్ అనేటివి ఫిబొనాసీవి వేసుకోవాలన్నమాట, డ్రా చేసుకోవాలి. ఇవి గోల్డెన్ జోన్ అని కూడా అంటారు. దీన్ని మనము ఇలా డ్రా చేసుకోవాలి. ఒక్కసారి మనము చార్ట్ లో డ్రా చేసుకుందాము, చేసుకుని అవి ఎలా బిహేవ్ చేసిందో అనేది విధంగా మనము తెలుసుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ అన్ని ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనము ఇప్పుడు డ్రా చేసుకుని మనము చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ లో ఏదైనా లెవెల్ వేసేటప్పుడు 200 పాయింట్స్ పైన 200 పాయింట్స్ కింద అనేది మనము గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూడండి, ముందుగా మనము రౌండ్ నెంబర్ అనేది మనం చెప్పుకున్నాం. ముందుగా మనము పిఎస్ఓ లెవెల్ అనేది డ్రా చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రా చేసుకున్నానండి. పిఎస్ఓ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత పైన చూడండి 200 పాయింట్స్ అనేది గ్యాప్ అనేది ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి 51,751 2 డిజిట్స్ అనేటివి ఇందులో ఉన్నాయి. 2 డిజిట్స్ అనేటివి రిపీట్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ ఇది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత దీని కింద మళ్ళీ 200 పాయింట్స్ అనేది నేను గ్యాప్ అనేది తీసుకొని మళ్ళీ 2 డిజిట్ నెంబర్ అనేది చూస్తున్నాను. ఇక్కడ చూడండి 51,251 అనేది ఇది 2 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళా మనము 200 పాయింట్స్ కిందికి చూస్తే మనకు పిఎస్ఓ లెవెల్ అనేది కనిపించింది. నాకు 51,000 అనేది పిఎస్ఓ లెవెల్ అనేది కనిపించింది. అలాగే దీని కింద చూస్తే మళ్ళీ మీకు 200 పాయింట్స్ కింద డ్రా చేస్తే నాకు 2 డిజిట్ నెంబర్ అనేది కనిపించింది. ఇక్కడ మళ్ళీ 50,751 అనేది 2 డిజిట్ నెంబర్ అనేది కనిపించింది. ఇక్కడ ఇవి డ్రా చేసుకున్న తర్వాత నిన్న ఎలా బిహేవ్ చేసిందో మార్కెట్ అనేది తెలుసుకుందాం. ఓకేనా అండి? ఇక్కడ మార్కెట్ చూడండి, మార్కెట్ అనేది 2 డిజిట్ కింద అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్అవుట్ చేసింది అనమాట. దీన్ని బ్రేక్అవుట్ చేసి ఇక్కడ కన్సోలేషన్ అనేది జరిగింది. ఇక్కడ కన్సోలేషన్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట. బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ సెల్లర్స్ ఉంటారు కదండి, ఈ సెల్లర్స్ కి
మినిమం 50% అనేది లాస్ అనేది చూపించింది. ఇక్కడ నిన్న ఎంట్రీ మెథడ్ లో నిన్నటి వీడియోలో మీకు చెప్పాను. ఫిబ్ వేసుకుంటే ఇక్కడికి కిందికి ఫిబ్ వేసుకుంటే ఇక్కడ గోల్డెన్ జోన్ అనేది వచ్చింది. ఇది గోల్డెన్ జోన్ అండి. ఇక్కడ వరకు మనము టార్గెట్ అనేది తీసుకున్నాం. నిన్న తీసుకొని మళ్ళీ ఇక్కడ రివర్స్ ట్రేడ్ అనేది పీ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని మళ్ళీ మనము నెక్స్ట్ టార్గెట్ కిందికి ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఉంది కానీ 51,500 ఇక్కడ వరకు మనము వెయిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ 51,000 ని ఇక్కడ బ్రేక్ డౌన్ చేసింది మార్కెట్. ఇక్కడ రీటెస్ట్ అనేది చేసింది. మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేసి కిందికి అనేది మళ్ళీ డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్ చూడండి 51,000 కి వచ్చింది. మళ్ళీ 51,000 దగ్గరికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్. పైకి వెళ్ళి మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. ఎందుకంటే ఎన్నిసార్లు ఎందుకు బ్రేక్ డౌన్ అవుతుందంటే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉందన్నమాట మార్కెట్. ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మల్టిపుల్ బ్రేక్ డౌన్స్ అనేవి చేసింది అనమాట మార్కెట్. చేసి ఈ లెవెల్స్ చూడండి ఎట్లా ఎక్స్పెక్ట్ చేసింది అనేది. ఇది బ్రేక్ డౌన్ చేసింది. ఇక్కడ కొన్ని ప్యాటర్న్ ఫామ్ చేసింది. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఆగింది అనమాట. ఈ లెవెల్ దగ్గర ఆగి ఈ లెవెల్ నుంచి కిందికి వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు. చూడండి ఇక్కడనే ఆగిపోయింది అనమాట. నిన్న క్లోజ్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ సెల్లర్స్ ని పిలిచింది. ఈ లెవెల్ చూడండి 51,000 లెవెల్ అనేది ఇక్కడ సెల్లర్స్ అనేది ఇన్వైట్ చేసింది అనమాట. ఇన్వైట్ చేసి దీన్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసి ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది? ఇక్కడ మనకు దీన్ని బ్రేక్అవుట్ ఎందుకు చేయలేదంటే ఇక్కడ ఇంకో లెవెల్ గిట్ ఉంది. ఏ లెవెల్ అంటే ఫిబొనాచి లెవెల్, గోల్డెన్ జోన్ అనేది ఉందన్నమాట. ఇక్కడ సెల్ చేసి ఉంటారు కానీ చాలా మంది ఇక్కడికి వెళ్ళి మనం కిందికి మనం డ్రా చేసుకుంటే ఇక్కడ ఒక గోల్డెన్ జోన్ అనేది వచ్చింది. చూడండి ఇక్కడ వరకు వచ్చింది గోల్డెన్ జోన్. కాబట్టి దీన్ని టచ్ చేసి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సెల్ చేస్తే మనము ఇక్కడ వరకు మనం టార్గెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ బై చేస్తే మళ్ళీ ఇక్కడ వరకు మనం టార్గెట్ అనేది చూడొచ్చు. ఇక్కడనే కన్సల్టేషన్ అవుతుంది. చూడండి మార్కెట్ అనేది ఈ లెవెల్ కిందనే, ఈ 2 డిజిట్ లెవెల్ కిందనే మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవుతుంది. దీన్ని ఒకవేళ బ్రేక్ చేసింది అనుకో ఇక్కడ మనకు ఇది ఒక లెవెల్ అనేది మనకు టార్గెట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇది డైరెక్ట్ కిందికి వచ్చింది అనుకోండి, దీన్ని బ్రేక్ చేసి డైరెక్ట్ కిందికి అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది మార్కెట్ లో. లేదంటే ఇక్కడనే కన్సల్టేషన్ కూడా కావచ్చు. ఇలా మనము ఈ లెవెల్స్ అనేవి యూజ్ చేయొచ్చు. దీంతో పాటు ఇందులోనే మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది వేసుకుంటే యాక్యురసీ అనేది పెరుగుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా నేర్చుకోండి. ఎవరైతే బిగినర్స్ చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళందరూ ముందుగా షార్ట్స్ అన్ని చూడండి. నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన షార్ట్స్ అన్ని చూడండి. చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ అనేవి నేను మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.